హలో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు లాస్ ఏంజల్స్లో క్లైమేట్ అయితే భలే ఉంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ స్నానం అయితే చేయాలి. పొద్దున్నే స్నానం చేస్తుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అమ్మయ్య, స్నానం అయితే చేసాము. ఇప్పుడు షించాన్ గాడు ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడాలి ఫ్రెండ్స్. అన్నట్టు మర్చిపోయాను, షించాన్ ఏడి అని చూస్తున్నారా? మన షించాన్ అయితే పైన మ్యాజికల్ బోర్డులో అయితే డ్రాయింగ్ అయితే గీస్తున్నాడు ఫ్రెండ్స్. వాడు గీసింది మీరు కానీ చూసారంటే కన్ఫామ్గా ఆశ్చర్యపోతారు. అదేదో సూపర్ కార్ అంట. మనమైతే ఇప్పుడు పైకి అయితే వచ్చేసాం. అద్దో షించాన్ గడ్ అయితే ఆడే ఉన్నాడు. మనం ఇప్పుడు వెళ్ళి షించాన్తో అయితే మాట్లాడదాం. అరే షించాన్, ఏం గీసేసావా? మామయ్య గీసేసా. ఏదిరా అయితే? మామయ్య ఒకసారి నీ పక్కన చూడు మామయ్య. ఏముందిరా నా పక్కన? అరే షించాన్, ఇదేనా నువ్వు గీసిన బూస్టర్ కారు? అవును మామయ్య, ఇదే నా బూస్టర్ కారు. అరే షించాన్, వెనకాలేదో జెట్ బూస్టర్ పెట్టినట్టున్నావు కుదరా? మామయ్య మామూలుగా ఉండదు మన కార్ అంటే. ఫ్రెండ్స్, మన కార్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మామయ్య చూసావా, ఇలాంటి కార్ నువ్వైతే గీలేవు తెలుసా? అరే అవునరా షించాన్, ఇలాంటి ఐడియాలన్నీ నీకే వస్తాయి. మామూలు కార్కి జెట్ బూస్టర్ పెట్టావంటే ఆ ఐడియాలన్నీ నీకే వస్తాయిరా షించాన్. ఏమనుకున్నాం మామయ్య, మామూలుగా ఉండదు మనతో. సర్రా షించాన్, సరే నేను ఒక టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాను. మామయ్య ఏంటి నా కార్ టెస్ట్ డ్రైవ్ చేస్తావా? ఏం రా, చేయకూడదా నీ కారు? సరేలే మామయ్య, నాకెట్లో భయం అది టెస్ట్ డ్రైవ్ చేయాలంటే. సరే నువ్వే చెయ్యి. చేస్తున్నారా షించాన్? సరే వచ్చి ఎక్కువ అయితే. వస్తున్నా మామయ్య. అరే త్వరగా ఎక్కువరా షించాన్, మళ్ళీ లేట్ అయిపోద్ది. మామయ్య నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోవాలి? అరే షించాన్, ఎయిర్పోర్ట్లో మూసేస్తారా గేట్లు? ఏంటి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోతున్నావా? షించాన్, ఈ కార్ టెస్ట్ డ్రైవ్ చేయాలంటే ఎయిర్పోర్టేరా ఇప్పుడు. ఏంటి మామయ్య, ఇప్పుడు నిజంగానే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావా? అవునులే మామయ్య, ఎయిర్పోర్ట్లో అయితే స్ట్రైట్ గా రోడ్డు ఉంటుంది. ఆ స్ట్రైట్ గా రోడ్లో అయితే వెళ్ళొచ్చు, మనం ఎంత టెస్ట్ అయినా చేసుకోవచ్చు. అవునరా షించాన్, చూసావా ఇది చాలా నైస్గా తేలిపోతుందిరా కారు. కంట్రోల్ కూడా అవ్వట్లేదురా ఇది. ఎలా గీసావురా ఇది కారు? కంట్రోలే అవ్వట్లేదు. మామయ్య ఏంది నీకు రావట్లేదని చెప్పు, తోలదాం. నువ్వు దిగు, నేను తోలుతా. అరే నువ్వు గాని తోలే ఉంటే పైకే నేను. ఏంది మామయ్య నువ్వు అంత మాట అన్నావు? నీకు అసలు తోలడమే రావట్లేదు చూడు, కారు గిర్ర తిప్పుతున్నావు. షించాన్, నన్ను ఏం చేయమంటారా? ఇది కంట్రోల్ తప్పిపోతుంది. సరేలే మామయ్య. మామయ్య బూస్టర్ మాత్రం ఆన్ చేయబాక, ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తుంది. నువ్వు కానీ దేన్ని ఒకటి గుద్దేసావు అంటే ఇంకేంలే. షించాన్, నన్ను ఎవరు ఆపేది? గుద్దినా కానీ ఎవరు ఆపడు నన్ను. తెలుసు కదా నేను ఎవరో. అవును మామయ్య, నువ్వెవరో తెలుసులే అందరికి. మామయ్య నువ్వు కానీ బూస్ట్ ఇప్పుడు ఆన్ చేసావంటే నువ్వు గుద్దడం పక్కన పెట్టు, పెట్రోల్ మొత్తం సప్పంట అయిపోద్ది. అవునరా షించాన్, పెట్రోల్ అయిపోద్ది. అరే షించాన్, రే ఏంద్రా ఇది ఆన్ అయిపోయింది? మామయ్య నువ్వు ఇప్పుడు ఎందుకు ఆన్ చేసావు? షించాన్, నన్నేం చేయమంటావరా? ఏదేదో బటన్ ఉంది, హార్న్ అనుకున్నా అది. మామయ్య నువ్వు సరిపోయావు, ఇప్పుడు పెట్రోల్ మొత్తం సప్పంట అయిపోయి ఉంటుంది. ఏం అయ్యుండదు లేరా, పెట్రోల్ ట్యాంక్ ఉంది కదా మన వెనకాల. మామయ్య దెబ్బకి పెట్రోల్ మొత్తం అయిపోయింది మామయ్య. అరే ఉందిలేరా పెట్రోల్, నా దగ్గర ట్యాంక్ ఉందిలే. ఇప్పుడు పెట్రోల్ అయిపోతే ఏమి మన దగ్గర పెట్రోల్ బంకులు లేవయింది. సరేలే మామయ్య. మామయ్య ఇంకోసారి నొక్కబాగా, చూసావా అసలు కంట్రోలే కాలేదు నీకు. అరే షించాన్, నేను బాగానే కంట్రోల్ చేస్తారా? మామయ్య వద్దులే మామయ్య, దేనికి ఇక్కడ ఎయిర్పోర్ట్లో కావాలంటే చేస్తూలే. సరేరా షించాన్. మామయ్య నా కార్ ఎలా ఉంది ఇంకా చెప్పలేదు. షించాన్, ఇప్పుడే ఏం చెప్తారా? బొమ్మను చూసి ఏం చెప్పలేవు కదా. ముందు అక్కడికి వెళ్ళి కార్ స్పీడ్ వెళ్తుందో లేదో చూసుకోవాలి కదా. అవునులే మామయ్య, సరేలే పదా. నువ్వు ఎందుకు స్కిడ్ వేస్తున్నావు రోడ్ల మీద? అరే కారు ఉన్నప్పుడు స్కిడ్ లేకుండా ఇంకేమేమంటావు చెప్పు. 40లో బొమ్మంటావు అయితే. సరేలే మామయ్య, దేనికి మళ్ళీ తిడతావు నన్ను. ఫ్రెండ్స్ మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్ టెస్ట్ చేసే లోపల. అమ్మాయి షించాన్, ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. రే గేట్ తీస్తాడో లేదరా? అరే తీసాడు రే. మామయ్య ఏమనుకున్నావు, కార్ చూసి అందరు తీసేయాల్సిందే. నువ్వే చేసేవాళ్ళేరా కారు, ఒక గొప్ప కారు. ఉండి ఇప్పుడు తెలిసిపోద్ది కదా ఎంత స్పీడ్ పోతుందో లేదో. చూద్దాంలే మామయ్య. అరే షించాన్, కారు ఏంద్ర ఎట్ట పగిలిపోయింది? నువ్వే కదా మామయ్య వద్దు మామయ్య అంటే బస్సులో నొక్కావు. అరే సారీ రా షించాన్, ఏం కాదులే, రిపేర్ చేపిస్తాలే నేనే. రిపేర్ చేపిపోయావు, మళ్ళీ నీ ఇష్టం కారు దొంగతనం చేసుకొచ్చావని పోలీసులకి ఇరికిచ్చేస్తా. ఒరే అంత పని మాత్రం చెప్పాక చేపిస్తాలే రిపోర్టు. ఫస్ట్ ఈ కార్ని టెస్ట్ చేద్దాం, స్పీడ్ పోతుందో లేదో. అది మామూలుగా ఉండదు, నువ్వు కారు రిపేర్ చేయకుండా ఉండాలి కదా, అప్పుడు చెప్పుంటా. అరే షించాన్, మామూలుగా ఎంత పోతుందో చూద్దాం ఉండు. సరే మామయ్య చూడు, మామూలుగానే మన 200 పోద్ది. అరే 150 కూడా తాకట్లేదురా ఇది. మామయ్య ఏంటి? అవును మామయ్య, ఏంది 150 తాకింది? అరే షించాన్, చెప్పా కదరా నీ కారు వేస్ట్. మామయ్య ఒకసారి బూస్ట్ ఆన్ చేసి చూడు. నీకోసం బూస్టర్ అయితే ఆన్ చేస్తావు ఉండరా అయితే. అరే బూస్టర్ ఆన్ చేసినా కానీ 200 తాకిందిరా. రే అస్సలు బాగాలేదురా ఈ కారు. చూడరా బూస్టర్కే 230 పోతుంది. మామయ్య నీకు తోలడం రావట్లే, నువ్వు ఒకసారి దిగు, నేను తోలుతా. నువ్వే తోలు, నేను దూరంగా ఉంటా. అరే షించాన్, నువ్వు తోలేవంటే ఎక్కడ ఏ ఏరోప్లేన్ గుద్దేసావు ఏమో, అందుకని ఎక్కట్లేదు. మామయ్య నువ్వు నా డ్రైవింగ్ చూసి భయపడుతున్నావు కదా. అవునరా భయపడుతున్నాను. సరే నువ్వు వెళ్ళి తోలుపో. అమ్మయ్య మామయ్యకి తోలడం రాలా. ఫస్ట్ నువ్వు మామూలుగా తోలు చూపిస్తా. కన్ఫర్మ్ గా మామూలుగానే 250 అయితే వెళ్తుంది. మామయ్యకి తోలడం రాలే కాబట్టి 150 వెళ్ళింది. చూడు 130, 130, 40, 150, 150 దాకా అయితే వెళ్ళింది. అంతేనా? అవును మామయ్య చెప్పింది నిజమే, మామూలుగానే 150 వెళ్తుంది. బూస్ట్ ఆన్ చేస్తే 230. బూస్ట్ ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఏంది నా కారు ఎట్లా చేసింది?
ఒకసారి బూస్ట్ ఆన్ చేసి చూసాం. అరే అవును 220 వెళ్తుంది బూస్ట్. అవును 230 దాకా వెళ్తుంది. మామయ్య నువ్వు చెప్పింది నిజమే, ఇది అసలు వెళ్ళట్లేదు. అరే చెప్పా కదరా నీ కారు అసలు వేస్ట్, ఉత్త బూస్టర్ తప్పే అంతే. అది ఎయిర్ప్లేన్ బూస్టర్ కాదు, ఇది డూప్లికేట్ బూస్టర్. మామయ్య ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య? అరే షించాన్ మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను. నేనైతే ఇప్పుడు మ్యాజికల్ డ్రాయింగ్ కాడికి వెళ్ళి ది కార్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం. ఏంటి మామయ్య ఈ కార్ని అప్గ్రేడ్ చేద్దామా? అవునరా షించాన్ మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను, అప్పుడే అప్గ్రేడ్ చేస్తా. ఫ్రెండ్స్ ఈ కార్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం, మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామయ్య మా ఫ్యాన్స్ అందరూ కన్ఫర్మ్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారులే, కానీ పద ఇంటికి వెళ్దాం ఇంకా. సర్రా షించాన్ పద పోదాం. షించాన్ నీ ఏమైనా నీ కార్ వేస్ట్ రా, నువ్వు డ్రాయింగే సరిగ్గా కీలా. మామయ్య ఏం చేయమంటావు మామయ్య, అలా వచ్చేసింది ఆ కారు. బూస్టర్ స్పీడ్ గా పోవాలా, నేను బూస్టర్ అయితే సరిగ్గానే పెట్టాను, కానీ బూస్టర్ కి హార్స్ పవర్ ఆన్ చేయాల. సర్రా అరే షించాన్ ఏం కాదులేరా, నేను ఆన్ చేస్తాలే. ఇప్పుడు దెబ్బకు ఒక 300 అయినా వెళ్తుందిరా అది. ఏంటి మామయ్య బూస్టర్ ఆన్ చేసింది 300? అరే కాదురా మామూలుగానే 300 వెళ్తుంది. అవునా, అంటే బూస్టర్ ఆన్ చేస్తే కన్ఫర్మ్ గా 300 వెళ్తుందా? అంతే కదరా షించాన్. అయితే మామయ్య బూస్టర్ ఆన్ చేస్తే కనీసం 400 అని వెళ్తుందా? ఏమోరా షించాన్ నేను అనుకుంటున్నా దాదాపు. అనుకుంటున్నావా మామయ్య? ఏంది మామయ్య నువ్వు? సరేరా షించాన్ ముందు ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళి మనమైతే అప్గ్రేడ్ అయితే చేస్తాం ఈ కార్ని. మామయ్య అప్గ్రేడ్ అంటే ఏం చేస్తావు అయితే నువ్వు? షించాన్ ఇంకా నేను 2 బూస్టర్ అయితే ఎక్స్ట్రా పెడతా, అట్లాగే ఈ పగిలిపోయిన కార్ని అయితే రిపేర్ అయితే చేద్దాం. అవును మామయ్య, నువ్వు రిపేర్ చేయకపోయావంటే తెలుసు కదా ఏం చేస్తాను. సరేరా షించాన్. మామయ్య ఇప్పుడు ఎందుకు ఆన్ చేసావు బూస్టర్? అరే షించాన్ సారీ రా రే, అది కొట్టేసి ఆ బటన్ అయితే నొక్కేసాను రా. సరేలే మామయ్య. మామయ్య మామయ్య ఏంది అలా పంపిస్తావు? అరే షించాన్ ఉండరా చూద్దాం గాల్లో ఎగురుతుందో లేదో. మామయ్య మామయ్య నీళ్ళ పడిపోద్ది. మామయ్య మామయ్య నీళ్ళ పడిపోతుంది. అమ్మయ్య షించాన్ నీళ్ళ పడి నీ లేదురా కార్ని. మామయ్య నీళ్ళలో పడి ఉంటే కదా ఎట్లా అయినా నిన్ను పోలీసు అయితే ఇరికిచ్చేసుంటా. షించాన్ తెలుసురా అందుకే కదా బయటికి లాగేసాను కార్ని. మామయ్య అయినా కానీ నువ్వు ఎందుకు గాల్లో లేపావు? షించాన్ చూసారా గాల్లో ఎగురుతుందో లేదో అని. మామయ్య ఇదేం సూపర్ కార్ అయ్యింది మామయ్య, అలా లేపేసావు. ఏం కాదులేరా షించాన్, మనం ఇప్పుడు ఆన్ చేద్దాం కదా బూస్టర్లు. అప్గ్రేడ్ చేసిన తర్వాత గాల్లో తిప్పిస్తా చూడు. మామయ్య నువ్వు చెప్తే వినకుండా నా కార్ని బూస్టర్ ఆన్ చేసి చూడు, తుప్పు పట్టిన కార్లా చేస్తావు. ముందర చూసావు డోమ్ ఎలా పోతుందో. అరే షించాన్ ఏం కాదులేరా, నేను రిపేర్ చేస్తాలే. మామయ్య ఏం రిపేర్ చేస్తావు మామయ్య? నేను కష్టపడి డ్రాయింగ్ చేసిన కార్ని నువ్వు పాము కొట్టేసావు. పొద్దునంతా డ్రాయింగ్ చేసిన కార్ని నువ్వు ఈజీగా అయితే పగల కొట్టేసావు. షించాన్ ఇప్పుడు నేను డ్రాయింగ్ గీస్తాలే కదరా. మామయ్య మర్చిపోక బాగా గీయాలి. డబ్బకి కారు కనీసం 400 తాకాలి. అలాగే రా షించాన్, చూడు మామూలుగా తాగదు, ఈ కార్ని అప్గ్రేడ్ చేపిస్తా. మామయ్య టైర్లకి ఫస్ట్. అలాగే రా షించాన్, ఒక టైర్ అయితే గీసాను. మామయ్య ఇంకో టైర్ కూడా గీ అయితే. ఉంటే షించాన్ గీస్తున్నారా? ఇద్దో 2వ టైర్ కూడా గీసాను. మామయ్య మర్చిపోక కార్ అయితే ఎలా ఉన్నా పర్లేదు, కానీ అది మాత్రం స్పీడ్గా అయితే వెళ్ళాలి. అలాగే రా షించాన్, చూడు ఫస్ట్ ముందర డోము, ఆ తర్వాత వెనకాల ఇట్లాగొచ్చి ఇలాగ ఉండాలి. అమ్మయ్య కార్ బాడీ అయితే ఫినిష్ చేశాను. ఇదో బూస్టర్ అయితే ఇక్కడి నుంచి వచ్చి ఇటు సైడ్కి రావాలి. ఇది ఒక బూస్టరు, ఇటు సేమ్ ఇటు సైడ్ అటు సైడ్ బూస్టర్ రావాలి. ఇటు సైడ్ నుంచి మంటలు అయితే రావాలి. అమ్మయ్య బూస్టర్ అయితే కంప్లీట్ చేశాను రా షించాన్. మామయ్య ఏంది మామయ్య బూస్టర్ అలా గీసావు? అరే షించాన్ ఆగ్రా, నీకు తెలీదు. మామయ్య ఏంది మామయ్య కార్ అలా గీసావు? అరే షించాన్ నువ్వే కదరా అన్నావు కారు ఎలా ఉన్నా పర్లేదు కానీ స్పీడ్కి వెళ్ళాలన్నావు. నీ కారు మాత్రం నువ్వు గీసినట్టే వస్తుంది చూడు. అలాగైతే పర్లేదు మామయ్య, స్పీడ్ మాత్రం సూపర్గా వెళ్ళాలి. అలాగే రా షించాన్, చూడు ఇప్పుడు మనం కార్ అయితే గీసాము, ఇప్పుడు కలర్లు అయితే వేస్తున్నాం. కార్కి అయితే రెడ్ కలర్ గీసాను రా షించాన్. సరే మామయ్య రెడ్ కలర్ అయితే భలే ఉంటుంది, కానీ రెడ్ కలర్కి. అమ్మయ్య రెడ్ కలర్ అయితే వేసాను. ఇప్పుడు బూస్టర్ అయితే ఆరెంజ్ కలర్లో వస్తుంది కాబట్టి, అంటే మంటలు ఆరెంజ్ కలర్లో వస్తాయి కాబట్టి ఆరెంజ్ కలర్ అయితే వేసాను. అమ్మయ్య షించాన్ కార్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్పాన్ అయితే చేస్తున్నాను. మామయ్య స్పాన్ చేయి. మామయ్య నువ్వు కార్ ఏమో ఇలా గీసావు, బాగా రాగిపోవాలి కదా మామయ్య, అప్పుడు చెప్తాను నీకు. అరే షించాన్ నువ్వు చూడరా, నీ కారు మాత్రం నీలాగే వస్తుంది, స్పీడ్ మాత్రం సూపర్గా వెళ్తుంది. స్పాన్ అయితే చేసేసాను చూడు. అరే షించాన్ చూసావా? మామయ్య అవును మామయ్య, నువ్వు గీసినట్టే వచ్చింది రెడ్ కలర్. మామయ్య వెనకలేంది ఏదో పైపుల్లాగా వచ్చాయి. అరే షించాన్ చెప్పా కదరా ఇది బూస్టర్లు, పైపులు అంటావు ఏంది? మామయ్య నేను గీసిన పోస్టే బాగుంది మామయ్య. షించాన్ నువ్వు గీసిన పోస్టర్ నేను కానీ గీసాను అంటావు, ఇంకేంలే కంట్రోల్ అవ్వదురా అది. సరేలే మామయ్య. అవును మామయ్య ఒకసారి బూస్టర్ ఆన్ చేసి చూడు. నీ షించాన్ ఇప్పుడు కానీ ఆన్ చేసాను అంటావు ఎట్లా పడిపోద్ది తెలుసా? మామయ్య ఏంది అంత పై నుంచి పడినా కానీ ఏం అవ్వలేదు. అరే షించాన్ ఇందాక జరిగింది చూసి ఇది అన్బ్రేకబుల్గా మార్చేసాను, ఎంత గుద్దినా పగలదు. ఇది ఒకసారి గుద్దమంటావా? మామయ్య వద్దులే, మళ్ళీ అలా పగిలిందంటూ మళ్ళీ నా కార్ డ్యామేజ్ అవుద్ది. అరే నీ కార్ ఏంటి, ఇది నా కార్ రా. అవునా నీ కారా? సరే ఒకసారి పోలీస్ స్టేషన్ పోనీ. సరేలే నీ కారేలే ఇది. సరే త్వరగా పద మామయ్య ఎయిర్పోర్ట్కి. టెస్ట్ ఇప్పుడు ఎలాగైనా టెస్ట్ చేయాల్సిందే ఇప్పుడు కారు. అవును రా షించాన్ ఎలాగైనా టెస్ట్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ కారు టెస్ట్ చేసే ముందు మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అవును ఫ్రెండ్స్, మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే షించాన్ ఇప్పుడు ఒకసారి బూస్ట్ ఆన్ చేస్తా చూడు. మామయ్య ఇప్పుడైతే వద్దు, ఎయిర్పోర్ట్ కాడే ఆన్ చేయి. అప్పుడైతే దాని స్పీడ్ అయితే తెలుస్తుంది మనకి. అవును షించాన్, సరే ఎయిర్పోర్ట్కి అయితే ఇప్పుడు స్పీడ్గా అయితే వెళ్ళిపోతాను. గట్టిగా అయితే పట్టుకో. అలాగే మామయ్య, గట్టిగానే పట్టుకున్నా. అమ్మయ్య షించాన్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మామయ్య వాడేంది గేట్ ఎత్తట్లేదు? గేట్ ఎత్తకపోతే ఎవరు గుద్దుకుని వెళ్ళిపోదాం మామూలుగా ఉండడం అంతా. ఈడన్నా తీసాడు మామయ్య గేటు. అవును మామయ్య. మామయ్య ఏంది మామయ్య అంత స్పీడ్లో వచ్చావు? ఒక్క నిమిషంలో అయితే ఎయిర్పోర్ట్ కాడికి వచ్చేసాము. ఇందాకైతే చాలా టైం పట్టింది. అది నీ కార్ రా, ఇది నా కారు. చూసావా ఎంత స్పీడ్గా అయితే వచ్చింది? అవును మామయ్య, చాలా అయితే స్పీడ్గా వచ్చింది. మామయ్య మామూలుగా అయితే టెస్ట్ చేయి ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుందో. సరే షించాన్ మామూలుగా టెస్ట్ చేస్తా. మామయ్య పోనీ ఇంకా. మామయ్య ఏంది అప్పుడే 250 వెళ్ళిపోయింది. మామయ్య ఇందాక నేను బూస్ట్ ఆన్ చేసిన 250 వెళ్ళింది. ఇప్పుడు చూసావా ఎంత స్పీడ్ వెళ్తుందో? మరి మామూలుగా ఉండదురా మన కార్తో 250 వెళ్తుంది. అవును మామయ్య 250 వెళ్తుంది. చూసావా స్కిడ్ ఎలా కొట్టాను? అరే షించాన్ బూస్టర్ ఆన్ చేస్తున్నా. అవును మామయ్య ఆన్ చేయి, అదే చెప్తాను ఆన్ చేయి త్వరగా. రే దానికి ముందు మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమనరా. ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామయ్య బూస్ట్ ఆన్ చేసే లోపల. మామయ్య కానీ బూస్టర్ నొక్కు. అలాగే రే షించాన్ బూస్ట్ అయితే ఆన్ చేస్తున్నా. మామయ్య 400 వెళ్ళిపోయింది మామయ్య. రే అవును షించాన్ 400 వెళ్ళిపోయింది. రే బ్రేక్ పడట్లేదురా. మామయ్య బ్రేక్ పడింది చూడు మామయ్య. ఒరే షించాన్ బూస్టర్ ఆన్ చేయగా 400 వెళ్ళిందిరా. అవును మామయ్య 400 వెళ్తుంది. అరే షించాన్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదురా కారు. మామయ్య కంట్రోల్ అవుతుంది కదా మామయ్య. షించాన్ బ్రేక్ వేసినప్పుడు కంట్రోల్ కావట్లేదురా. అవునా మామయ్య, ఒకసారి మళ్ళీ బూస్ట్ ఆన్ చేయి. అరే షించాన్ చూసావా ఎంత స్పీడ్ వెళ్తుందో? 400. అవును మామయ్య, నువ్వు పెట్టిన బూస్టర్ కూడా కరెక్ట్గా మేనేజ్ అవుతున్నాయి. ఇటు సైడ్ వచ్చే 2 బూస్టర్లు. అవునరా షించాన్. మామయ్య ఇంత స్పీడ్ అయితే చాలా కష్టం మామయ్య, నడపలేవు. అవునరా షించాన్ చాలా కష్టం రా ఇంత స్పీడ్ అయితే. కానీ నేను నడిపేస్తారా షించాన్. మామయ్య ఎలా నడుపుతావు నేను చూస్తా. సరే పద, ఇంటికి అయితే పద. ఫస్ట్ నీకు దోలు తీరిపోద్ది పద. ఎవరిని గుద్దాలి, పోలీసులు రావాలి, నేను పట్టుకోవాలి, అప్పుడు ఉంటుంది నీకు. అరే షించాన్ ఏమనుకున్నావురా నా గురించి? అవును మామయ్య భలే ఉంది మామయ్య కారు. కాకపోతే ఇక్కడ పని చేయట్లేదు మామయ్య రోడ్ల మీద. మామయ్య రేస్ ట్రాక్ ఉంటేనే బాగా పని చేస్తుంది మామయ్య ఇది. అవునరా షించాన్ రేస్ ట్రాక్ ఉంటేనే బాగా పని చేస్తుంది. ఇక్కడ పని చేయట్లేదు. ఫ్రెండ్స్ ఈ కారు ఎంత స్పీడ్ వెళ్ళిందో కామెంట్ అయితే చేయండి. అవును ఫ్రెండ్స్, ఈ కార్ ఎంత స్పీడ్ వెళ్ళిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి కార్కి వేద్దామో కామెంట్ అయితే చేయండి.